హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ చూడండి, మన లక్కీ ఫ్రెండ్స్ ఏవి రాలేదు. మన లక్కీకి ఇప్పుడు వేరే ఎక్స్ట్రా భోజనం కూడా ఏమీ తినలేదు ఫ్రెండ్స్. సాయంకాలం అంతా బిస్కెట్లు కానీ తినింది. అందుకే ఖాళీ ఎగ్స్ మాత్రం పెడుతున్నాము, 2 గుడ్లు మాత్రమే. అది కూడా అరగంట సేపు ఇంకా ఇంట్లోపల ఉండింది ఫ్రెండ్స్. ఈ గిన్నె తినలేదు అది. ఇంట్లో దీనికి దిగలేదు, మీకు తెలుసు కదా. ఇప్పుడు బయట ఎత్తుకొని గిన్నె ఎత్తుకొచ్చే కొందరు పరిగెత్తి వస్తుంది ఫ్రెండ్స్. రా చూడండి ఫ్రెండ్స్, బయట ఎత్తుకొచ్చి పెడితే తింటుంది. మన లక్కీ ఫ్రెండ్స్ కూడా రాలేదు, ఈ పొద్దేమో తెలియదు. మన లక్కీ విలన్ అయితే దీన్ని చూసి ఆ పక్క వెళ్ళిపోయింది. చూడండి, ఏది రాలేదు. టైం కూడా ఎంత అవుతా ఉంది అంటే 9:30 అవుతా ఉంది ఫ్రెండ్స్ టైము. దీనికి 9 గంటలకంతా ఎగ్స్ పెట్టినాము. ఇది తినకుండా ఎగ్ చూసుకొని ఉంది. ఏమేమి నాకు అర్థం కాలేదు. తర్వాత దీనికి బయట పెట్టాలి కదా అని చెప్పేసి ఎత్తుకొచ్చాను. ప్రవీణ్, అయినా భోజనమా? అవునా, రైడా పద. అక్కడ గాడిలో వాళ్ళు వెళ్తా ఉంటే ఏనుగు పరిగెత్తా ఉంది ఫ్రెండ్స్, కొరికేదానికి. ఈడు వీడియో తీస్తున్నప్పుడు అట్లా పరిగెత్తే ఎట్లా లక్కే? నిన్ను ఎంత ఇష్టపడతారు పాపం అందరూ. అలాగే మనం కొన్ని వీడియోలో చెప్పినాము, ఇలా వీటికి ఈ మూగజీవాలకు భోజనం పెట్టే వీడియోలు పెడుతుంటే కొంతమంది బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు అనేసి. అందుకు ఆ తర్వాత వీడియోలో వచ్చేసి మనకి మన లక్కీని చాలా ఇష్టపడేవారు ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళైతే వాళ్ళ పేర్లు ఒకరోజు వీడియోలో పెడతాను. వాళ్ళైతే చాలా కమెంట్ బాక్స్లో పెట్టారు, ప్లీజ్ ఎవరు అలా బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి అని చెప్పేసి. నిజంగా నాకైతే చాలా సంతోషమైంది వాళ్ళు అలా కామెంట్స్ చేసింది. వాళ్ళ పేర్లు కూడా ఒక వీడియోలో ఖచ్చితంగా చెప్తానండి. ఎందుకంటే వాళ్ళు మనం పెట్టే ప్రతి ఒక్క వీడియోకిను కమెంట్ చేస్తున్నారు, అలాగే ఎంకరేజ్ చేస్తున్నారు. మన లక్కీకి అయితే మన లక్కీ అంటే మాత్రం వాళ్ళకి చాలా ఇష్టం ఫ్రెండ్స్. దీన్ని మన లక్కీని అంత ఇష్టపడతారు, ప్రతి ఒక్క వీడియోకి కామెంట్ చేస్తారు. వాళ్ళ పేర్లంతా ఒక వీడియోలో క్లియర్గా మీకు ఆ కామెంట్స్ కూడా పెట్టి చూపిస్తాను. రాలకే థ్యాంక్స్ చెప్పులకి, నీకు బ్యాడ్ కామెంట్స్ పెట్టకూడదు అనేసి వాళ్ళు చాలా రిక్వెస్ట్ చేయన్నారు. థ్యాంక్స్ చెప్పు. అలాగే చూడండి, మన లక్కీకి ఇక్కడ వాటర్ తాగడం అంటే చాలా ఇష్టము. ఇదిగో టబ్బు. ఈ మూగజీవాలు ఉంటాయి కదా, ఇక్కడ అన్ని కుక్కలు ఫ్రెండ్స్. మన లక్కీకి ఆ పక్క రాము అంటే అయ్యేది లేదు, అది కూడా వచ్చి ఇక్కడే వాటర్ తాగుతుంది. అయినా మేము దాన్ని కూడా ఏమీ అనలేదు ఫ్రెండ్స్. నిజంగానే దాన్ని కూడా మేమేం అనలేదు. పాపం నీళ్ళు తక్కువ పోనీ అనేసి గుమ్మ వదిలేస్తాము. మన లక్కీని చిన్నప్పుడు కాలు మీద కొరికేసింది, అప్పటి ఇంకా లక్కీకి అదంటే అయ్యేదే లేదు. ఎందుకంటే మన లక్కీ ఫ్యాన్స్ ఉన్నారు కదా, అడిగారు వాటికి నీళ్ళు పెట్టండి, తాగాలి కదా పాపము, నీళ్ళు ఎక్కడ ఉన్నాయి అనేసి. అందుకే మీకు ఈ టబ్బు పెట్టి ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నా. మన లక్కీ కూడా ఇక్కడే
తాగుతుంది చూడండి. లోపల గిన్నెలో పెట్టింటే కూడా తాగలేదు మన లక్కీ. మన లక్కీకి ఇంకా లోపల ఎగ్ రైస్ ఉంది ఫ్రెండ్స్, ఇంకా తినలేదు. ఎగ్ మాత్రం ఎత్తుకొచ్చి బయట పెట్టాను, రండి చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ పడుకునేది ఫ్రెండ్స్. ఇదైతే అత్తమ్మది ఆఫీస్ రూము. అదే తింటుందేమో, బయట పెడతా. తిండ్లకి రా. ఇదిగోండి ఫ్రెండ్స్, మన లక్కీకి ఎత్తుకొచ్చి బయట పెట్టాను ఎగ్ రైస్. అది తినలకి. ఫ్రెండ్స్ ఇదైతే పరిగెత్తి పోతా ఉంది ఫ్రెండ్స్. ఆ పక్క ఈ పక్క సౌండ్ చేస్తూ ఉంటే మనలకి దీనికి తినిపించే కొందరికి చిన్న పిల్లలకి ఆటలాడిపించి తిరిగిపిస్తాం కదా, అట్లా అయిపోయింది నా పరిస్థితి. రాలకి తిను. అలాగే వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇది ఎగ్ రైస్.